ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు గాను కొత్తగా 6 మండలాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా, అలాగే మచిలీపట్నం సౌత్ నార్త్ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని వార్డులు, శివారు గ్రామాలను కలుపుకొని సౌత్ నార్త్ మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రెవెన్యూ పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్తగా 6 మండలాలకైతే నోటిఫికేషన్ అయితే నిన్న జారీ చేసింది. ఏదైతే ఇప్పటి వరకు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 679 మండలాలు, 26 జిల్లాలు, 75 రెవెన్యూ డివిజన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పరిపాలన అయితే కొనసాగుతుంది. కానీ నిన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సరికొత్తగా 6 మండలాలకైతే నోటిఫికేషన్ అయితే ఏదైతే జారీ చేసింది. ఇటు చూసుకున్నట్లయితే రాయలసీమలో చూసుకుంటే అనంతపూరు, చిత్తూరు, ఇటు నంద్యాల ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లు ఏదైతే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆ మండలాలను ఏదైతే ఉందో వాటిని అర్బన్ మండలాలుగా, రూరల్ మండలాలుగా అయితే ఈరోజు నిన్నటి నుంచి అయితే ఒక విభజిస్తూ అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతోపాటు విజయనగరము, ఒంగోలు ఈ విజయనగరం, ఒంగోలులో కూడా ఏంటంటే ఇదైతే ప్రధాన కేంద్రమైన జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి వాటిని కూడా అర్బను, రూరల్ మండలాల కింద విభజించడం అయితే నోటిఫికేషన్ జారీ. దాంతోపాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నంలో కూడా 1వ వార్డు నుంచి 19వ వార్డు వరకు కూడా నార్త్ మండలంగాను, 19 నుంచి 40 అంటే మళ్ళీ 20 వార్డులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మచిలీపట్నంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా దాంట్లో విలీనం చేస్తూ అదొక అంటే సౌత్ మండలం కింద కూడా చేసింది. అంటే నార్త్ మచిలీపట్నంలో తీసుకుంటే నార్త్ అండ్ సౌత్ మండలాలుగా డివైడ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్తగా మరొక 6 మండలాలు అయితే రాబోతున్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి 679 మండలాలతో పాటు సరికొత్తగా ఒక 6 మండలాలు అయితే కలుగుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో దాదాపుగా 685 మండలాలు అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే పరిపాలన సాగించబోతున్నాయి. ఇప్పటివరకు పరిపాలన అంటే రెవెన్యూ డివిజన్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏదైతే వీటి బౌండరీస్ ఉన్నాయో అంటే పాత మండలాల బౌండరీస్ ఉన్నాయో అదే బౌండరీలు యథావిధంగా కొనసాగుతాయని కూడా ఆ నోటిఫికేషన్లో ఇవ్వటం అయితే చూసాము. దీంతోపాటు నోటిఫికేషన్లో కూడా ఏదైతే ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ సంబంధిత జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా వచ్చి ఆ వినతులు అయితే ఇవ్వాలి. అక్కడ ఏ మండలాల్లో ఉన్నటువంటి మీకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్ చెప్పినట్లయితే మళ్ళీ పునరాలోచన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏమైనప్పటికీ ఇప్పటికే 26 జిల్లాలు, 75 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలతో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ అంటే వచ్చే నెల నుంచి అయితే 685 మండలాలతో అయితే పరిపాలన అయితే సాగించబోతుంది. ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం దీంతోపాటు ఏదైతే నగరీకరణ పట్టణీకరణలో భాగంగా అంటే అర్బన్ డెవలప్ అవుతున్న భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే అర్బన్లో ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కలగా ఆనుకున్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మండలాల్లో అంటే అర్బన్కి ఏదైతే ఆనుకొని ఉన్న మండలాల్లో కలిపేసి పట్టణీకరణని ఎక్స్పాన్షన్ చేయాలనే భాగంలో మాత్రమే చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లు చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వారితో కృష్ణ.